హాయ్ ఫ్రెండ్స్, జై శ్రీమన్నారాయణ. మనము ఇప్పుడు హైదరాబాద్లోని హబ్సిగూడలోని శ్రీ కోదండ రామస్వామి దేవాలయం దగ్గర ఉన్నాము. ఈ ఆలయము రాముడికి అంకితం చేయబడిన స్థానిక హిందూ దేవాలయం. ఇందులో రాముడు, లక్ష్మణుడు మరియు సీతా విగ్రహాలు హనుమంతుడితో పాటు ఉంటాయి. ఆలయం యొక్క విశిష్టత మరియు ఆలయంలో జరిగే ప్రత్యేక పూజా కార్యక్రమాల గురించి ప్రధాన అర్చకులు రామోనాచార్యులు గారు వివరిస్తారు. జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమః. శ్రీ 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 దిగంటి శ్రీమన్నారాయణ రామస్వామి యొక్క గురువారి మంగళాశాసనంతో ఈ ఆలయము పాంచరాత్ర ఆగమ ఉక్త ప్రకారంగా వైష్ణవ సాంప్రదాయ ప్రకారంగా నిర్వహించబడుతుంది. ఇది ఆలయం ప్రతిష్ఠించబడి సుమారు 40 సంవత్సరాలు అవుతుంది. దీంట్లో నేను ప్రధాన అర్చకునిగా 20 సంవత్సరాల నుంచి నా యొక్క బాధ్యతను నిర్వర్తిస్తున్నాను. స్వామివారి మంగళాశాసనంతో మా యొక్క ఆచార్యులు గారు ఆశీస్సులతో ఇది ప్రధానంగా మనకు కోదండ రామాలయం హబ్సిగూడ స్ట్రీట్ నెంబర్ 8. దీంట్లో ప్రధానంగా క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి, ప్రధాన దేవతగా కోదండ సీతారామచంద్ర స్వామి వారు, తర్వాత మనకు నవగ్రహాలు, తర్వాత గణపతి ఉన్నారు. తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ మనకు శివాలయం చిన్న ఉపాలయంగా ప్రతిష్ఠించబడింది. దాంతోపాటు శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం కూడా ప్రతిష్ఠించబడింది. ఈ విధంగా ఈ ఆలయంలో ఈ విధంగా పరివార దేవతలతో సహా రామచంద్ర స్వామి ప్రధానమూర్తిగా వెలుగొందుతున్నారు. ఈ ఆలయంలో ముఖ్యంగా మనము ప్రతి సంవత్సరము ఉగాది నుంచి మొదలుకొని మళ్ళీ వచ్చే ఉగాది వరకు చైత్రమాసంలో ఉగాది వసంత నవరాత్రి ఉత్సవాలు నిర్వర్తించబడతాయి. ఉగాది రోజు సాయంకాలం పంచాంగ శ్రవణం ఉంటుంది. వసంత నవరాత్రి ఉగాదికి శ్రీరామనవమికి బ్రహ్మోత్సవాలు 9 రోజులు కార్యక్రమాలు ఉంటాయి. బ్రహ్మోత్సవాల్లో శ్రీరామనవమి రోజు సీతారామ కళ్యాణ మహోత్సవం వైభవపేతంగా జరిపించబడుతుంది. కళ్యాణం సాయంకాలము రామచంద్ర స్వామి హబ్సిగూడ మొత్తం ఊరేగింపుగా పల్లకి సేవతో నిర్వహిస్తాం. తెల్లవారి రామచంద్ర స్వామి వారికి పట్టాభిషేక మహోత్సవం జరిపించబడుతుంది. ఆ విధంగా ఉగాది రోజు మనకు చైత్రమాసంలో కార్యక్రమాలు ఉంటాయి. తర్వాత వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణ మాసంలో మనకు లక్ష కుంకుమార్చన, అమ్మవారి యొక్క కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించబడుతుంది. శ్రావణ మాసంలో విశేష కార్యక్రమాలు కూడా గోదాదేవి ఆండాలు తిరునక్షత్ర మహోత్సవం ఉంటుంది. ఈ విధంగా శ్రావణ మాసంలో కార్యక్రమాలు ఉంటాయి. భాద్రపద మాసంలో వినాయక నవరాత్రులు కూడా గణపతిని మనం ప్రతిష్ఠించుకొని వినాయక నవరాత్రులు కూడా జరిపిస్తాము. ఆశ్విన మాసంలో దేవీ నవరాత్రులు కూడా జరిపిస్తాము. అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించుకొని దేవీ నవరాత్రులు చండీ హోమం నిర్వర్తిస్తాము. దసరా రోజు శమీ వృక్ష పూజ నిర్వహిస్తాము. దసరా నవరాత్రులు అమ్మవారి 9 రోజులు 9 అలంకారాలుగా విశేష భక్త జన సందోహంగా ప్రతిరోజు లలితా సహస్రనామంతో అమ్మవారి ఆడవాళ్ళను కూర్చోబెట్టి లలితా సహస్రనామంతో కుంకుమార్చన నిర్వర్తింపజేస్తాము. కార్తీక మాసంలో ప్రతిరోజు మన ఆలయంలో ఆకాశ దీపోత్సవం ఉంటుంది. కార్తీక పౌర్ణమి రోజున సామూహిక దసరా ఆలయాన్ని నిర్వర్తింపజేస్తాము. కార్తీక పౌర్ణమి రోజున సాయంకాలము జ్వాలాతోరణం ఉంటుంది. కార్తీక మాసంలో ప్రతి శివాలయం రుద్రాభిషేకాలు ఉంటాయి. ఈ విధంగా కార్తీక మాసంలో తులసి కళ్యాణం 12 రోజులు ఉంటుంది. ఇంకా కార్తీక మాసంలో విశేష కార్యక్రమాలను కూడా జరిపిస్తాము. తర్వాత మార్గశిర మాసం, ఇప్పుడు ధనుర్మాసం కార్యక్రమం మనం నిర్వర్తిస్తున్నాము. ధనుర్మాసంలో ప్రతి నెల రోజులు కూడా సంక్రాంతి వరకు ధనుర్మాసం మొదలుకొని సంక్రాంతికి 9 రోజులు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు తిరుప్పావై సేవాకాలం అమ్మవారి యొక్క స్వామివారి యొక్క కుంకుమార్చన, పుష్పార్చన కార్యక్రమాలు, స్వామివారి మంగళాశాసనము ప్రతిరోజు ఒక 100 మంది భక్తులతో మనకు ప్రతిరోజు సేవాకాలం నిర్వర్తించబడుతుంది. పుష్పార్చన, కుంకుమార్చన నిర్వహించబడతాయి. తర్వాత మధ్యలో మనకు ఈ వచ్చే 30వ తారీఖున మనకు వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి కార్యక్రమం నిర్వర్తించబడుతుంది. ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది. ఆ రోజు స్వామివారిని ఉత్తరముఖంలో మనము వేంచేవి చేసి స్వామివారిని ఉత్తరముఖంగా దర్శించుకుంటాము. చాలామంది ఆ రోజు భక్తులు స్వామివారిని దర్శించుకొని వారి యొక్క కోరికలు తీర్చుకుంటారు. ముక్కోటి ఏకాదశి రోజు తర్వాత మనకు చివరి రోజు సంక్రాంతి ఉత్సవాలలో భోగి ముందు రోజు గోదా కళ్యాణం నిర్వర్తించుకుంటాము. ప్రతి సంవత్సరం కూడా మనకి ఇక్కడ భోగి ముందు రోజు గోదా కళ్యాణం ఉంటుంది. ఎందుకంటే భోగి రోజు అందరూ కూడా స్వామివారి ఆశ్రమాన్ని ముగించిన తర్వాత వీరస్వామి దగ్గరికి వెళ్తారు మా ఆలయం నుంచి.
కాబట్టి అందరూ పాల్గొనడానికి భోగి ముందు రోజే ఇక్కడ గోదా కళ్యాణం చేసుకున్నాం ప్రతి సంవత్సరం కూడా. తర్వాత భోగి రోజు అందరూ కూడా మళ్ళీ ఇక్కడి నుంచి తరలి వెళ్ళి ఆశ్రమానికి వెళ్ళి అక్కడ ఆశ్రమంలో జీఆర్ స్వామి దగ్గర అక్కడ గోదావరి స్వామి కళ్యాణం జరిపించుకుంటారు. సంక్రాంతి ఉత్సవాలు ఈ విధంగా మకర సంక్రాంతి, కనుమ ఉత్సవాలు నెల రోజులు కూడా భక్తజన సంతోష సంఖ్యలో విశేషంగా జరిపించుకుంటాము. ధనుర్మాసం అయిన తర్వాత పుష్యం మాఘం పాలన ఈ విధంగా ప్రతి సంవత్సరం కూడా చాలామంది భక్తులతో దినదినాభివృద్ధి చెందుకుంటూ ఆలయం భక్తుల విరాళాలతో, కమిటీ సభ్యుల విరాళాలతో, కమిటీ ప్రోత్సాహంతో, ఆచార్యుల యొక్క ప్రోత్సాహంతో ఆలయాన్ని చక్కగా అభివృద్ధి చేసుకుంటూ దినదినాభివృద్ధి చేసుకుంటూ ఇంతవరకు తీసుకుని వచ్చాము. ప్రతిరోజు కూడా మన ఆలయంలో సాయంకాలం విష్ణు సహస్రనామ పారాయణం ఉంటుంది ఆడవాళ్ళ చేత. ప్రతి ఏకాదశికి ప్రతి నెల ఏకాదశి రోజు, నెలలో 2 ఏకాదశులు వస్తాయి మనకు, శుక్లపక్ష ఏకాదశి, బహుళపక్ష ఏకాదశి. ప్రతి ఏకాదశి రోజు 2 ఏకాదశిలో కూడా భగవద్గీత పారాయణము సాయంకాలం నిర్వర్తింపజేసుకుంటాము. తర్వాత ప్రతి మంగళవారం మనకు ఇక్కడ భజన కార్యక్రమం నిర్వహించబడుతుంది. భక్తులందరితో కూడా భజన కార్యక్రమం. ఈ విధంగా ప్రతిరోజు ఉత్సవ కార్యక్రమాలు, ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసుకుంటాం, ప్రతి సోమవారం రుద్రాభిషేకం చేసుకుంటాము, ప్రతి శనివారం ఆంజనేయ స్వామికి అభిషేకం చేసుకుంటాము, ప్రతి నెల పునర్సు నక్షత్రంలో రామచంద్ర స్వామికి ఉదయం 8 గంటలకు రామచంద్ర స్వామికి అభిషేకం చేసుకుంటాము. ప్రతి నెల సంకటహర చతుర్థి రోజున గణపతికి హోమం ఉంటుంది, సాయంకాలం తర్వాత గణపతికి అభిషేకం ఉంటుంది. ఈ విధంగా ప్రతిరోజు కూడా మనకు ఉత్సవంలాగా ప్రతిరోజు చేసుకుంటూ స్వామివారిని భక్తులందరూ కూడా అనేక విధముగా దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి వేడుకుంటూ వారి యొక్క కోరికలను తీర్చుకుంటూ వెళుతుంటారు. ఈ విధంగా మళ్ళీ మీరందరూ కూడా భక్తులందరూ కూడా ఎంతో శ్రమతో ఓర్చి ఈ విధంగా వచ్చి చేస్తున్నందుకు మీరందరికీ కూడా ధన్యవాదాలు. మీ కోరికలు ఏమైనా ఉంటే ఇక్కడికి వచ్చి తీర్చుకోవచ్చు. మీ సందేహాలను కూడా మేము నివృత్తి చేస్తాము. సాయంత్రం 7 గంటలకు ప్రతిరోజు ఆలయానికి వస్తే మా ఫోన్ నెంబర్ ద్వారా కూడా మీరు తీసుకోవచ్చు. నా పేరు గట్టు రామ్మోహనాచార్యులు, 9290710805. ఈ ఆలయము దినదినాభివృద్ధి కావడానికి మీ వంతు సహకారంగా మీరు ఏదైనా విరాళాలు కూడా సమర్పించుకోవచ్చు. అది మీకు కోడ్ ద్వారా మీకు తెలియజేస్తాము. ఫోన్ నెంబర్ QR కోడ్ ద్వారా. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జై శ్రీరామ్. विद्यापरिहाराय नमः, वरशौर्यविनाशाय नमः, हेमसेनसहाय कृते नमः, लक्ष्मणाप्राणदात्रे नमः, लङ्किनीवञ्जनाय नमः, सागरोत्तकाय नमः, प्राज्ञाय नमः, प्रसन्नात्रे नमः, शतकण्ठपदार्थे नमः, योगिने नमः, रामकथालोलाय नमः, सीतान्वेषणमण्डिताय नमः, भक्तसंस्थाय नमः, जन्माय नमः, उद्भवीरसमुद्भवाय नमः, इन्द्राजितहितमाग ब्रह्माच्चनिवारकाय नमः, श्री हनुमन्ताय नमः। नानाविधबलिबलभद्राष्टोत्तरपूजां नमस्कारां समर्पयामि। आत्मरक्षणार्थं यानि कानि पापानि च जन्मान्तर्गतानि च तानि विलक्ष्यन्ते तदक्षरं पदे पदे पापोऽहं पापकर्माणां पापसम्भवम् अन्यदा शरणम् आञ्जनेयाय विद्महे वायुपुत्राय धीमहि तन्नो वशिष्ठाभ्यो नमः, सीतारामाभ्यो नमः, सर्वेभ्यो नमः। मेरा दक्षिणायने भूषणाते शुभमुचे भाद्रावाद देवादेवादेशमर्गे शुभादिदौ नगम्यां शुभादेशमर्गे विष्णुर्भवासगदे केशवाय नमः, नारायणाय नमः, माधवाय नमः, गोविन्दाय नमः, विष्णवे नमः, बुद्धाय नमः, रूपाय नमः, वामनाय नमः, सीताय नमः, उदीजाय नमः, पद्मनाभाय नमः, दामोदराय नमः, धर्मिजाय नमः, वासुदेवाय नमः, प्रद्युम्नाय नमः, अर्थाय नमः, लोकाय नमः, लोकाय नमः, नरसिंहाय नमः,
अच्युताय नमः जनार्दनाय नमः गोविन्दाय नमः हरे वासुदेवाय नमः श्रीकृष्णवन्दे नमो नमः विष्णुरुद्राय नमः ओम स्कंदाय नमः ओम बुधाय नमः विष्णुरुद्राय नमः ओम निर्मुखाय नमः आलनेत्राय नमः प्रभाय नमः पिंगलाक्षाय नमः कृतवासिन्ये नमः शिखवाहत्ये नमः विष्णुपुत्राय नमः ओम शिखवाय नमः विष्णुपुत्राय नमः विष्णुदेवताय नमः शक्तिधाराय नमः विशां प्रभजाय नमः तारकासम्माय नमः रक्षोभिमर्शनाय नमः ओम मंगलाय नमः परमात्माय नमः ओम वेदाय नमः सूर्यसंज्ञासरक्षिताय नमः ओम देवते रामदेव प्राज्ञाय नमः कृपवाल्ये नमः विष्णुभद्राय नमः ओम भक्तपुत्राय नमः वासुदेवाय नमः शक्तिधाराय नमः कुमाराय नमः रोषधाराय नमः सैन्याय नमः अग्निगम्ये रोषाय नमः शंकरात्मनाय नमः शिवाकरात्मने शोभास्वामिने गुणस्वामिने नमः सदाविष्णुराध्याय नमः सर्वदाम्ये नमः सनातय नमः अंतरिक्षाय नमः अक्षोभ्याय नमः पार्थिवाय नमः अग्रसंगाय नमः भवाय नमः औदाय नमः वात्वाय नमः जम्बूकृताय नमः विष्णुरुद्राय नमः ओम प्रभंजनाय नमः उज्ज्वलाभाय नमः कमलासंस्थाय नमः एकवन्नाय नमः यवर्णाय नमः सुवर्णाय नमः सुवर्णवस्त्राय नमः चतुर्भुजाय पद्मचाय नमः अमृत विश्वाहाय नमः हरात्माय नमः अग्निगम्भाय नमः सर्वगर्भिणाय विश्वनेत्राय नमः सदाशिवाय नमः हरिद्वात्मने नमः विश्वाहाय नमः शिवकराय नमः वरवे नमः वरवेशाकृताय नमः भुजाय नमः गमस्ताय नमः धाराय नमः चन्द्रकराय नमः कलात्मनाय नमः विष्णुवाक्याय कलाभ्याय नमः शोधसम्भवाय नमः चन्द्रवर्णाय नमः कलाधाराय नमः मायाधराय नमः महामान्ये नमः वेदाभ्याय नमः शंकरात्मजाय विश्वात्मने नमः अनागमान्याय नमः नमात्याय नमः विश्वात्मनाय नमः परमेष्ठाय नमः ब्रह्मब्रह्मणे नमः वेदगर्भाय नमः विराट्सदाय नमः वेदान्तकर्म्याय नमः महादार्भ्याय अश्वात्मने नमः चोरवाग्राय नमः ओम रोगनाशिन्ये नमः आनन्दमूर्ताय नमः ओम अनन्ताय नमः शगण्डकरात्मजाय नमः गीताय नमः जम्बाय नमः परमण्डलाय नमः महामण्डलाय नमः उषगावाय नमः कारणोत्तुदाय नमः कारणरसविद्राय नमः अनेश्वराय नमः अमृताय नमः प्राणनाय नमः प्राणभद्राय नमः बीजभद्राय नमः विष्णुभद्राय नमः प्राणवंशाय नमः ओम विरुद्धात्राय नमः शामकुन्द्राय नमः रक्षस्थाय नमः विरग्धाय नमः सुब्रह्मण्ये नमः घोभद्राय नमः ब्रह्मण्ये नमः ब्रह्मप्रियाय नमः विष्णुरुद्राय नमः वेदविद्याय नमः अखिलाग्निमुद्राय नमः विश्वामित्राख्याय नमः मायामारवाहाय नमः वल्लीदेवसुते नमः सुब्रह्मण्ये स्वामिने नमः श्रीवासुदेवाय भूदेवे नमः नीलादेवे नमः गोदादेवे नमः रोडाय नमः श्रीमते सुताय नमः स्वाचार्ये नमः पूर्वाचार्ये नमः अस्मद्गुरुभ्यो नमः सुब्रह्मण्य श्री वल्लीदेवसुते सुब्रह्मण्ये स्वामिने नमः परिपूर्णः नागरिष्ठोत्रभद्रभुजा सर्वनाविदा परमलब्धुष्वाहास्य इष्टकाभ्यामनिधाग्पुरः आत्मविचारज्ञानिकारवाणि जन्मात्मनः ददानिगाः सुदेवामुम्बाहिमाग्रवादेव शरणागतवत्तरा रक्षोत्सवादेव रक्षोत्सवोत्तव रक्षोत्सवती वल्लीदेव समेत सुब्रह्मण्ये स्वामिनेन परिपूर्णः वल्लीदेव समेत सुब्रह्मण्य स्वामी आत्मस्कार प्रभुकारेण स्वामी श्री वल्लीदेव सुब्रह्मण्य मनसे नारायण श्रीमन्नारायण वल्लीदेव सुब्रह्मण्य स्वामी वल्लीदेव समेत सुब्रह्मण्य स्वामी नमस्कार वल्लीदेव समेभ्यो सर्वेभ्यो वैष्णवेभ्यो महोदरेभ्यो नमो नमः
यजमान संगल जीवानंद वल्ली समिति प्रभुके स्वाहरेंद्राट विष्णु भाग्य व्याहंगाराट आगमातम देव परमाध्यानम लीला प्रभुके स्वाहामि नमो नमो नमाख्यारिंगादारम धाता बलकालिका ब्रह्माणो नान्य बुद्धानंदे वल्ली समिति प्रभुके स्वाहामनासनानं नवभ्यो नमो नमानं मोद यदाय ब्रह्मेन्द्र प्रतिष्ठति रोचना रोचमानस्य गौरवाः జై శ్రీమన్నారాయణ. ఆలయ అభివృద్ధికి మీ వంతు సహకారం చేయాలనుకున్న వారు ఇక్కడ కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ ద్వారా చేయగలరు. మీ యొక్క ధర్మ సందేహాల గురించి తెలుసుకోవాలంటే ప్రధాన అర్చకులు రామోనిచార్యులు గారిని సాయంత్రం 7 గంటల తర్వాత వీడియోలో డిస్ప్లే అవుతున్న నెంబర్కు సంప్రదించగలరు.